ఐఎంఎంఎస్ యాప్ అనేది అప్డేట్ అయ్యింది. అప్డేట్ ఎలా చేయాలి, అలాగే ఏ విధంగా మనం పాస్వర్డ్ ను చేంజ్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం ఇక్కడ లింక్ పైన క్లిక్ చేశాను. ఐఎంఎస్ యాప్ ఇక్కడ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన వెంటనే దీన్ని నేను అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా ఆ పాస్వర్డ్ మార్చుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేశాను. ఐఎంఎస్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ముందుగా మనకు ఇక్కడ ఖచ్చితంగా ఓల్డ్ పాస్వర్డ్ తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఓల్డ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యేటప్పుడు టచ్ చేసి అక్కడ చేంజ్ పాస్వర్డ్ ముందుగా మనకు కనిపిస్తుంది. సో చేంజ్ పాస్వర్డ్ టచ్ చేసినట్లే మనకు యూజర్ నేమ్, మొబైల్ నెంబర్, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని మనకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది హెచ్ఎం యొక్క మొబైల్ నెంబర్ మనం ఏదైతే ఉందో దానిని తీసుకొని ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఓల్డ్ పాస్వర్డ్, మన ఐఎంఎస్ యాప్ ఇంతవరకు ఏ యూజర్ పాస్వర్డ్ అయితే మనం ఉపయోగించి మనం వర్క్ చేసామో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఓల్డ్ పాస్వర్డ్ దగ్గర మన ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. న్యూ పాస్వర్డ్ దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది 6 క్యారెక్టర్స్ అయి ఉండాలి. ఆ 6 క్యారెక్టర్స్ లో ఒకటి క్యాపిటల్ ఉండాలి, ఖచ్చితంగా స్మాల్ లెటర్స్ ఉండాలి, ఒక సింబల్ ఉండాలి, అలాగే న్యూమరిక్స్ ఉండాలి. సో ఈ విధంగా 4 రకాలుగా మనం ఉంటేనే పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారా, మినిమం 6 అనేది ఉండాలి. ఇక్కడ 1 నెంబర్, 1 లోవర్ కేస్, 1 అప్పర్ కేస్, 1 స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటే మనకు సింపుల్ గా సబ్మిట్ అవుతుంది, సింపుల్ గా సక్సెస్ అవుతుంది. ఇక్కడ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ ఏదైతే ఉందో దానిని నేను ఇక్కడ టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ పాస్వర్డ్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. ఈ లేటెస్ట్ పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అయ్యి ఏదైతే ఆ అటెండెన్స్ కానీ ఐఎంఎస్ మనం యాప్ అనేది అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ.